गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। వేదాంత దర్శనంలో జగత్తు యొక్క సత్యత్వాన్ని గురించి, అదేవిధంగా జీవుని యొక్క సత్యాన్ని గురించి, జగత్ కారణమైన ఒక తత్వాన్ని గురించి, జీవునికి బంధము ఏ రూపంగా ఉందో అని, జీవుడు దీని నుంచి ముక్తిని ఏ విధంగా పొందొచ్చు అని, ఇట్లా ఈ 5 విషయాలను చాలా స్పష్టంగా ఒక అనుభవ దర్శనంగా వివరించాం. ఈ అనుభవం అంటాం కదా, శృతి యుక్తి అనుభవ అని ఒక పద్ధతి. ఇది సంప్రదాయకుల పద్ధతి. శృతి ఏం చెప్తా ఉందో, శృతి అంటే ఉపనిషత్తులు, వీటితో పాటు భగవద్గీత కూడా. శృతి ఏం చెప్తా ఉందో అది మనందరి అనుభవంలో ఉన్నటువంటి తత్వం. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక పద్ధతి, ఇది యుక్తి. దీన్ని అంటారు శృతి యుక్తి అనుభవ అని. ఈ యుక్తి ఎట్లుండాలా అంటే శృతి సమ్మతంగా అనుభవ సమ్మతంగా ఉన్నటువంటి యుక్తి అయి ఉండాలి. అట్లాంటి యుక్తులు ఏవి అంటే వీటిని కార్యకారణ సామాన్య విశేష పంచకోశ అవస్థాత్రయ దృక్దృశ్య ఏకాయన ఈ ప్రక్రియలుగా చెప్తారు. యుక్తి అన్న ప్రక్రియ అన్న దాదాపు ఒకే అర్థం. యుక్తి అంటే పరమార్థ వస్తువును పరిచయం చేసుకునే ఒక పద్ధతి. ప్రక్రియ అన్న కూడా పరమార్థ వస్తువును పరిచయం చేసే పద్ధతి. ఇదే అర్థమే. ముఖ్యంగా నిన్నటి రోజు మనం తెలుసుకున్నట్లు పరమార్థ వస్తువు యొక్క లక్షణాలు సత్ చిత్ ఆనంద అని ప్రధాన లక్షణం. వీటిల్లో ఒక్కొక్క దాన్ని ఆశ్రయించుకుని ఒక్కొక్క ప్రధాన ప్రక్రియ బయలుదేరింది అని. సత్ అంటే ఉనికిని ఆశ్రయించి బయలుదేరినటువంటి ప్రక్రియకు కారణకార్య ప్రక్రియ లేదా కారణకార్య భావ ప్రక్రియ అని ఇట్లా పిలుస్తారు. రెండవది చిత్తును. చిత్ అంటే ఎరుక, పరమార్థం యొక్క రెండవ లక్షణం, ప్రధాన లక్షణం. ఈ చిత్తును లేదా ఎరుకను ఆశ్రయించుకొని బయలుదేరేటువంటి ప్రక్రియ దృక్కు దృశ్య ప్రక్రియ. అదేవిధంగా మూడవది ఆనందం. ఆనందాన్ని ఆశ్రయించుకుని వచ్చినటువంటి ప్రక్రియ పంచకోశ ప్రక్రియ. ముఖ్యంగా కారణకార్య ప్రక్రియ అంటే మనకు తెలుస్తున్నటువంటి అన్ని వస్తువుల యొక్క కారణాన్ని, మూలాన్ని, ఉనికిని అన్వేషిస్తూ సాగటం. ఇదే కారణకార్య ప్రక్రియ. కొన్ని వస్తువులు చూసి వీటన్నిటికీ కారణమేమి వెతకడం, ఇంకా కొన్ని వస్తువులు వేరే జాతి వస్తువులు తీసుకుని దానికి కారణమేమి అని వెతకడం, మరికొన్ని వస్తువులను చూసి దానికి కారణమేమి ఇట్లా పోతే ఏది మూల కారణమైన వస్తువో ఆ వైపుకు మనల్ని తీసుకుని పోతుంది. ఇది తనకు తానుగా చేసుకోవాల్సినటువంటి ఒక అన్వేషణ. ఉపనిషత్తు దీనికి సహకరిస్తుంది, ఒక పద్ధతిని ఇస్తుంది అంతే. జిజ్ఞాసు తనకు తానుగా ఈ అన్వేషణ సాగించాలి. పిండితో మనం ఎన్ని రకాల పదార్థాలు చేసినా
అది అదే పిండే అంతే. ప్లాస్టిక్తో ఎన్ని వస్తువులు తయారు చేసినా అది ప్లాస్టికే. గాజుతో ఎన్ని వస్తువులు తయారు చేసినా అది గాజే అంతే. దీన్ని ఏమంటారు అంటే కార్యాలు కారణాలు. అట్లే ప్రపంచంలో ఎన్ని వస్తువులున్నా అన్ని వస్తువులు మట్టితో తయారైనవే అని నీవు మట్టి అంటే దీని యొక్క మూలాన్ని అన్వేషిస్తూ సాగండి. ప్రపంచంలో కనిపిస్తూ ఉంటే ఏ వస్తువునైనా మట్టిలో దాచండి, కొన్నేళ్లకు అది మట్టి అయిపోతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే వీటన్నిటికీ మట్టియే మూలము. అన్నం యొక్క మూలము జలమని, ఆపస్సని, దాని యొక్క మూలము తేజస్సు అని, తేజస్సు యొక్క మూలము సత్, ఉనికి అని, ఇట్లా ఒక ఉపనిషత్ వాక్యమే ఉంది. ఆపో మూలం అన్విచ్చ అద్భి సోమిశృంగేన తేజో మూలం అన్విచ్చ తేజసా సోమిశృంగేన సన్మూలం అన్విచ్చ అని. అంటే వీటిని సద్వస్తువు నుంచి తేజస్సు, ఆపస్సు, అన్నము, దాంతో సకల వస్తువులు తయారైనాయి అంటే సకల వస్తువుల యొక్క కారణము అన్నమని, దానికి కారణము ఆపస్సు అని, దానికి మరలా కారణము తేజస్సు అని, దానికి చివరి కారణంగా సత్ అంటే ఉనికి అని ఎట్లయితే మనము కారణం వైపుకు చింతనతో సాగుతామో దీన్నే కారణకార్య ప్రక్రియ. కారణకార్య ప్రక్రియ వ్యాఖ్యానాల్లో కనిపిస్తున్నట్లు కారణము కార్యము అంటే నియత పూర్వవర్తి కారణం, నియత పశ్చాద్వర్తి కార్యం అని ఈ నిర్వచనాలు తీసుకుని సాగే రీతి ఉంది కదా, ఇది వేదాంతంలో లేదు. నియత అంటే ఖచ్చితంగా, నియత పూర్వవర్తి కారణం, ఖచ్చితంగా పూర్వం ఉన్నటువంటి వస్తువు కారణం. ఇప్పుడు ఏం కనిపిస్తుందో కుండ కనిపిస్తుంది. కుండ ఉండాలా ఇప్పుడు అంటే ఖచ్చితంగా దానికంటే పూర్వస్థితి మట్టి అయి ఉండాలా. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను అన్వేషించటంతో దేశకాలాంతర్గతమైనటువంటి వస్తువులకు కారణాన్ని వెతికేటప్పుడు ఇది కొంతవరకు నీకు ఉపయోగమవుతుంది. తర్వాత ఉపయోగపడదు. ఎందుకంటే ప్లాస్టిక్తో తయారు చేసిండే సకల వస్తువులు ప్లాస్టిక్తో తయారైనవి ఏం తెలుస్తుంది. గాజు వస్తువులు, ఇనుప వస్తువులు, బంగారుతో చేసిండే వస్తువులు, ఇంకా పిండి పదార్థాలతో చేసిండే వస్తువులు నీవు ఇవన్నిటినీ కూడా పూర్వవర్తి పశ్చాద్వర్తి అని కారణ కార్యాలను నిర్వచన చేసుకొని తెలుసుకుంటూ పోవచ్చు. కానీ మట్టికి కారణమైనటువంటి ఆపస్సుకు కారణమైనటువంటి తేజస్సు అగ్ని, దానికి కారణమైనటువంటి వాయువు, దానికి కారణమైన ఆకాశం, ఇట్లా వీటి యొక్క కారణకార్య ప్రక్రియను నీవు ఈ నిర్వచనంతో చేయలేవు. ఆకాశము కారణము, వాయువు కార్యము అంటే ఇప్పుడు ఇది నియత పూర్వవర్తి నియత పశ్చాద్వర్తి అన్నావు కదా, ఇది ఎట్లా చెప్పు అంటారు. వాయువు తయారు కావాలంటే అంతకుముందు దాని స్థితి ఆకాశంగా ఉండాలా. ఆకాశము కారణము, వాయువు కార్యం. ఆకాశము అంటే బయలు, వాయువు అంటే గాలి. ఆ పదార్థమే వేరు, ఈ పదార్థమే వేరు. ఇదే మట్టి కుండ మాదిరి కాదు కదా. మరి ఆకాశాద్ వాయువు దీన్ని ఎట్లా చెప్తావు? ఏదో వాయువురగ్ని వరకు చెప్పొచ్చు నేను. ఎందుకంటే వాయువు వల్ల ఇక అగ్ని పుడతా ఉంది, గాలి ఉంటే అగ్ని మండుతూ ఉంది కాబట్టి వాయువురగ్ని అని నీవు అది కారణమని ఇది కార్యమని చెప్పచ్చు. అక్కడ కూడా కొంతవరకే. ఎందుకంటే పూర్తిగా వాయువే అగ్నిగా మారుతుంది అంటే అది తప్పవుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక అంశ ఆక్సిజన్ ఒకటే అగ్నిని మండిస్తుంది అని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. దీన్ని ఉపాదాన కారణము నిమిత్త కారణము చెప్పుకుంటావు కదా. ఉపాదాన కారణంగా చెప్పే సాధ్యం కాదు, ఒక నిమిత్తం అని చెప్పొచ్చు అంతే, ఏదో కారణం. అన్నిటికీ ఉపాదాన నిమిత్త కారణాలు వెతుక్కుంటూ పోకూడదు. ఒక కుండ తయారు కావాలంటే ఆ కుండకు మట్టి ఉపాదాన కారణం, కుమ్మరి నిమిత్త కారణం. అంటే ఇక్కడే కనిపిస్తుంది, ఏ వస్తువు తయారు కావాలన్నా ఒకడు చైతన్యవంతుడైనటువంటి నిమిత్త కారణం ఉండాలా, ఒక జడ పదార్థము ఉపాదాన కారణం ఉండాలా అని తెలుస్తుంది.
ఈ రెండు కరెక్ట్గా చేరి తయారు చేస్తే ఆ కార్యం తయారవుతుంది. కార్యమేమో ఒకటే కనిపిస్తుంది, కారణాలు మాత్రం రెండు. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నాయి 3 కారణాలు, ఉపాదాన, నిమిత్త, సహకారి అంటారు. ఉండని ఇట్లా చూస్తూ పోతే అన్ని వస్తువులు కూడా ఇట్లే ఆకాశాద్ వాయువు అని చెప్పినప్పుడు వాయువు కార్యము, ఆకాశము కారణం అని చెప్తావు కదా. మరి ఆకాశమే ముడి పదార్థం అయితే, మట్టి స్థానంలో ఉండే పదార్థం అయితే ఈ వాయువు తయారు కావటానికి అసలు ఆ 2 పదార్థాలను నీవు పోల్చకే సాధ్యం కాదు. ఇది వాయువు, అది ఆకాశము అంటే ఆకాశంతో వాయువు తయారైంది ఎట్లా చెప్తావు? ఈ జాతే వేరు, ఈ జాతే వేరు, అది బయలుది, అదొక పదార్థమే కాదు అనిపిస్తుంది చూస్తే. దాంతో గాలి తయారైంది అంటే ఎట్లా అర్థం చేసుకుంటాం? పోనీ నిమిత్తం ఎవరు దీనికి? ఆకాశాన్ని ఒక పదార్థంగా తీసుకొని దాన్ని ఏదో రకంగా ఒక చైతన్యవంతుడు నిమిత్తంగా తయారు చేస్తే వాయువు తయారవుతుంది అంటావు కదా. నీవు మరలా అక్కడ ఊహించాలి ఒక సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు ఉన్నాడని. ఎందుకంటే ఈ ఆకాశం ఇస్తాను, నీ వాయువు తయారు చేసి ఇమ్మంటే నీవు ఇస్తావా? నిమిత్తం ఎవరి చేత అవుతుంది అది? అంటే కారణకార్య ప్రక్రియ అన్నిట్లోనూ నీవు నియత పూర్వవర్తి, నియత పశ్చాద్వర్తి అని చెప్పుకుంటూ నిమిత్త, ఉపాదాన, సహకారి కారణాలు తీసుకుంటూ పోతే అన్ని సందర్భాల్లోనూ ఈ ప్రక్రియ అంటే నీవు తీసుకున్నటువంటి ఒక తర్కం, కార్యకారణ తర్కము, ఇది పంచే. అందుకే వేదాంత శాస్త్రజ్ఞులు దీన్ని తోసేశారు. ఒకవేళ శంకరాచార్యులు అక్కడక్కడ ఉపాదానం గురించి, నిమిత్తాన్ని గురించి చెప్తున్నారు అంటే వాళ్ళు అడిగిండే ప్రశ్నకు వాళ్ళ భాషలో సమాధానం చెప్తున్నారు అంతే అర్థం. మరి వేదాంత శాస్త్రంలో కారణము కార్యం అంటే ఏమి అంటే, కార్యము అంటే తోపిక, కారణము అంటే ఆ తోపికకు ఆధారమైనటువంటి వస్తువు. ఇప్పుడు ఈ నిర్వచనం ఉందే వేదాంతం చెప్తా ఉండేది, దీంట్లో కాలాంతర్గతమైన నిర్వచనం కాదు ఇది. నియత పూర్వ, నియత పశ్చాత్ అని మాట్లాడలేదు వాళ్ళు, కాలాన్ని చెప్పలేదు. మన అనుభవంలో ఏ తోపికనో అదంతా కూడా కార్యమే. ఆ తోపికకు ఏదో ఒకటి ఆధారం ఉండాలి, ఊరికి తోచలేదు అది, అదే కారణం. ఇప్పుడు వీళ్ళ నిర్వచనాన్ని నువ్వు ఎక్కడైనా అప్లై చేసుకో, కరెక్టే. కుండ, మట్టి అంటున్నావు కదా, కుండ తోపిక, మట్టి ఆ తోపికకు ఆధారమైనటువంటి వస్తువు. ఇప్పుడు నిమిత్తమ, ఉపాదానమ ఈ ప్రశ్న రావు. వేదాంతుల్లో ఇదొక పెద్ద సమస్య ఉంది. ఈ జగత్తు, సృష్టి, కార్యరూపం కనిపిస్తూ ఉండే నిజమే. దీనికి కారణం ఎవరు అంటే, ఇప్పుడు కారణం 2 కావాలి కదా, ఉపాదాన కావాలి, నిమిత్త కావాలి. పరమాత్మ నిమిత్త కారణం, ఉపాదాన కారణమా? ఉపాదాన కారణము అంటే ఏమవుతుంది? పరమాత్మ మారి జగత్ కావాలి, ఉపాదాన కారణం అయితే పరమాత్మ. అది ఇష్టం లేదు వీడికి, మారలేదు కదా పరమాత్మ అంట. మారనివాడు అక్షరం బ్రహ్మ, ఉపనిషత్తు ఉంటుంది, భగవద్గీత అంటుంది. అందుకే అక్షరము అంటే మారకూడదు, అందుకే ఉపాదాన కారణం కాదు. మరి నిమిత్త కారణము కేవలం నిమిత్తం అయితే జగత్తు సృష్టిస్తాడు, ఎక్కడో ఉదక కూర్చుంటాడు, సర్వవ్యాపి కాలేడు. కుమ్మరి కుండను తయారు చేసి కుండల్లో అంతా వ్యాపిస్తాడా? ఏం లేదు. కుండ తయారు చేసినాడు, నీకు అమ్మినాడు అంతే, వాడు ఎక్కడో వాడింట్లో వాడు ఉన్నాడు. అట్లే జగత్తును సృష్టించి భగవంతుడు ఈశ్వరుడు ఎక్కడో నిమిత్తం కారణం అంటే ఎక్కడో ఒక చోటు ఉండాల. మరి ఉపనిషత్తు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అంటుంది. ఇది మళ్ళీ అర్థం కాకుండా అంటే తార్కికులు చెప్తూ ఉన్నటువంటి నిమిత్త, ఉపాదాన కారణాలను జగత్కర్తకు మనం ఆపాదించలేము, ఫెయిల్ అవుతుంది ఈ తర్కం. అందుకే వేదాంతులు అసలు వీళ్ళ తర్కాన్ని తీసుకోరు. ఇది రాంగ్, తప్పు, ఇది మీరు చెప్తానేది తప్పు. అసలు నియత, ఏది నిమిత్త, ఉపాదాన అంటున్నావు కదా, ఇవి ప్రపంచంలో ఉండే ఈ కుర్చీలకి, బెంచ్లకి ఇది చూసుకోవచ్చు, కానీ మొత్తం జగత్తుకు పరిశీలించకపోతే సాధ్యమే కాదు. కొంతవరకు అది ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను తర్కించడానికి పనికి వస్తుంది అంతే, ఆ ఊహ తప్ప అది సత్యాన్ని సిద్ధాంతం చేసే సాధ్యం కాదు దాంతో.
ఒకే వస్తువు నిమిత్తము ఉపాదానం రెండు పరమాత్మ ఏం చెప్దాంలే జగత్తుకు అని కొంతమంది, లేదు నిమిత్తం మాత్రమే అని కొంతమంది, ఉపాదానము అని కొంతమంది. చూడండి ఇది ఎట్లా, ఏది కరెక్ట్ అది? ఈరోజు కూడా ద్వైత వేదాంతము అని చెప్పుకుంటున్నారు కదా, ద్వైతలందరూ కూడా నిమిత్తవాదులు. పరమాత్మ జగత్తు సృష్టించినాడు, ఏడో ఉన్నాడు వైకుంఠంలో, నీవు చేరుకోవాలి, పై సాయుధ్య ముక్తిని పొందాలి. ఎందుకంటే వాళ్ళు అంటారు ఈ జగత్తుకు ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే. ఇంకా కొంతమంది లేదు, ఉపాదాన కారణం మాత్రమే, నిమిత్తం కాదు. ఎందుకంటే ఆయనే పరిణామం చెంది ఇట్లా తయారైనాడు, పరిణామవాదులు. పరమార్థ వస్తువు మార్పు చెందింది కాదు, పరిణామం చెందింది కాదు. మరి అట్లా కాకుండా రెండు పరమేశ్వరుడు అని చెప్తే తప్పేముంది అని వేదాంతంలో కొందరు రెండు అవుతాయిలే. ఎట్లా అంటే ఇదిగో ఉపనిషద్ వాక్యమే చెప్తా ఉంది చూడు అని ఉపనిషద్ వాక్యాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉపాదానము నిమిత్తము ఒకే వస్తువు కూడా ఉండొచ్చు. యథోర్ణనాభే సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషదయ సంభవంతి యథా సతా పురుషాత్ కేశలోమాని తథాక్షర సంభవతి విశ్వం. ఇప్పుడు ముండకోపనిషత్తు చెప్తా ఉంది, నిమిత్తము ఉపాదానము ఒకరే ఉండొచ్చు. కొన్ని వస్తువులు అట్లాంటివి ప్రపంచంలో మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక సాలెపురుగు తన గూటిని తన లాలాజలంతోనే, అంటే తన పదార్థంతోనే నిర్మించి దాంట్లోనే ఉంటూ మళ్ళీ దాన్ని తినేస్తుందట. సృజతే గృహ్ణతే చ అంటే సాలెపురుగు యొక్క గూటికి నిమిత్తము సాలెపురుగే, ఉపాదానము బయట పదార్థం కాదు, అది సాలెపురుగే అంతే. అదేవిధంగా మట్టిలో నుంచి ఎన్నో గడ్డి మొక్కలు బయటకు వస్తున్నాయి. ఆ గడ్డి మొక్కలన్నీ కూడా వాటికి ఉపాదానం ఎవరు? మట్టియే. నిమిత్తం ఎవరు? మట్టియే. ఇంకోటి ఎవరో కూర్చొని దాన్ని చెట్టుగా తయారు చేయలే కదా. అంటే ఒకే పదార్థము నిమిత్తంగాను ఉపాదానంగాను ఉండొచ్చు అని దృష్టాంతం. దృష్టాంతం అంటే మన అనుభవంలో చూస్తున్నాం, మనం చూసినటువంటిది అని అర్థం. దృష్టాంతం, దృష్ట అంటే మనకు చూసింది, మనకు తెలిసిండేది కాదు. మన శరీరంలో వెంట్రుకలు పెరుగుతున్నాయి, వాటిని నీవు కట్ చేసినట్లయితే మరలా పెరుగుతున్నాయి అంటే అర్థమేమి? మన శరీరము వెంట్రుకలకు ఉపాదానము అదే, నిమిత్తము అదే. యథా సతా పురుషాత్ కేశలోమాని ఇట్లే తథా అక్షరాత్ సంభవతి విశ్వం. అక్షరతత్వం నుంచి జగత్తు కూడా ఇట్లా పుట్టింది అని ఉపనిషత్తు చెప్తా ఉంది కదా. ఇక్కడ కూడా వాళ్ళు ఉపనిషత్ మంత్రంలో నిమిత్త ఉపాదానం లేదు, నిమిత్త ఉపాదానం మాటని చేర్చలేదు ఉపనిషత్తుల్లో. కానీ నిమిత్తము ఉపాదానము రెండు ఒకటే ఉండొచ్చు అని ఉపనిషత్ మంత్రమే ఉంది అని మనకు అట్లా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మన శాస్త్రాలు నిమిత్త ఉపాదాన తీసుకోకుండానే సమాధానం చెప్తున్నాయి. సాలెపురుగు యొక్క గూటికి సాలెపురుగు కారణము, ఆ గూడు కార్యము అన్నప్పుడు కార్యము ఒక తోపిక నీకు కనిపిస్తూ ఉంది, దానికి ఆధారభూతమైంది ఏది అంటే సాలెపురుగే అంతే. ఇంతే అర్థం చేసుకుంటే తప్పేం లేదు దీంట్లో. మరలా నీవు అనుకున్నట్టు ఉపాదాన నిమిత్త ఇవన్నీ చేర్చాల్సిన అవసరం లేదు. ఉపనిషత్తు ఈ శబ్దాలు వాడలేదే. మట్టి నుంచి గడ్డి మొక్కలు పుడుతున్నాయి అంటే ఇక్కడ కూడా అంతే, అదొక నిమిత్తం అంతే. మట్టి నిమిత్తము, ఆ నిమిత్తంలో చెట్టు పెరగటానికి అది నిమిత్తం. నీ ఉపాదానం ఇవన్నీ తీసుకోకూడదు. అందుకే వేదాంతులు చెప్పే కారణము అంటే ఆధారమైనటువంటి వస్తువు. దేనికి? తోపికకు ఆధారమైనటువంటి కార్యం. కార్యము అంటే తోపిక, ఆ తోపికకు ఆధారమైనటువంటి వస్తువు లేదా పదార్థం అంటామే తత్వం, ఇది కారణము. దీన్ని తీసుకొని అన్నిటి మీద నీవు అప్లై చేసుకుంటూ పో, కరెక్ట్గా వస్తాయి. సకల వస్తువులు భూమి మీద ఏం కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా తోపికలు. వీటికి ఆధారభూతమైంది ఏది? మట్టి. ఇట్లే మట్టి అనే తోపిక అయితే దానికి ఆధారభూతమైనటువంటి వస్తువు జలం, దానికి ఆధారభూతమైనటువంటిది అగ్ని, దానికి ఆధారమైంది వాయువు, వాయువుకు ఆధారమైంది ఆకాశం. ఆకాశం అనేది కారణము, వాయువు కార్యం. వాయువు అనేది ఒక తోపిక, ఆ తోపికకు ఆధారం ఏది? ఆకాశం. ఆకాశం లేకుంటే అది ఎట్లా వస్తుంది? బయలు లేకుంటే గాలి ఎట్లా వస్తుంది? ఉండదు. అందుకే గాలికి ఒక పేరుంది,
తన తల్లి ఒడిలో ఉంటుందంటారు అంతే. మాతరిష్వ ఉపనిషత్తు ఈశావాస్యంలో మాతరిష్వ దదాతి తదేజతి తన్నీజతి తద్దూరే తద్వంతికే చెప్పేటప్పుడు మాతరిష్వ అంటే తన తల్లి ఒడిలో పడుకొని ఉండేది ఏది అంటే గాలి. తల్లి ఎవరు అంటే ఆకాశం. అంటే ఆకాశం అనే ఆధారంలో ఇదిగా ఆ గాలి తోస్తుంది. ఈ కార్యకారణ ప్రక్రియ ప్రపంచంలో ఉండే వస్తువుల మధ్య పంచమహాభూతాల మధ్య కాకుండా మొత్తం పంచమహాభూతాలకు కారణమైంది ఏది అంటే ఆత్మ తానే అవస్థ అనండి. అవస్థ ఉంటే ఇదిగో జగత్తు పంచమహాభూతాలు, అవస్థ లేకపోతే పంచమహాభూత జగత్తు లేదు అన్నప్పుడు అవస్థ కారణము ఈ మొత్తం పంచమహాభూతాలతో తయారైన ప్రపంచమంతా కార్యం. పంచమహాభూతాలతో తయారైండే మొత్తం ప్రపంచమంతా తోపిక. ఆ తోపికకు ఆధారభూతమైంది ఏది అంటే అవస్థ, నీ మెలకువ. ఆ మెలకువ తోపిక అయితే ఆ మెలకువకు వెనక ఉన్నటువంటి కారణము తానే. ఎవరిది మెలకువ అంటావు కదా, నీదే మెలకువ, నీవే ఆధారం. నీ ఆధారంలోనే అంటే నీ ఉనికి ఆధారంలోనే ఈ తోపిక మెలకువ అనే తోపిక కనిపిస్తుంది. అంటే ఇక్కడ దేని అన్వేషించినాము చివరికి అంటే ఆత్మగానే తెలుస్తుంది. దీన్ని ఉపనిషత్తు సన్మూలమన్విచ్ఛ, సన్మూలాన్ని సత్ యొక్క మూలాన్ని అన్వేషించు, వస్తువునికి అర్థమవుతుంది అని ఒక కారణకార్య ప్రకృతి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే నా మెలకువలో కనిపిస్తుండే ప్రపంచంలో ఈ వస్తువులు అంటాం కదా. ఇప్పుడు ఈ వస్తువులు ఇవన్నీ ప్రపంచంలో అంతర్గతము, అందుకే ఆ కార్యాలన్నీ ఈ కారణంలో అంతర్గతము. అవును, మెలకువ అవస్థ అంతే. మెలకువ అన్నప్పుడు ఇదే మెలకువ అంటాం కదా, ఇదే అవస్థ. ఈ మెలకువను ఒక అవస్థ అన్నాడు, ఒక అనుభవం ఇది అంతే. అవస్థానుభవ అంటాం కదా, ఇదంతా మెలకువ. ఎప్పుడు కూడా ఒక అవస్థ మెలకువగానే అనుభవానికి వస్తుంది అంతే, అది అర్థం. ఏదైనా అవస్థ అది మెలకువగానే అనుభవానికి వస్తుంది, ఇంతవరకు కరెక్ట్ అంతే. ఏదైనా అవస్థ కావచ్చు. సుషుప్తి అవస్థ అది అవస్థే కాదు అంతే. సుషుప్తిని అవస్థ అని చెప్పలేదు శాస్త్రాల తాత్పర్యంగా, అది నీ స్వరూపం ఉంటుంది. మరి అవస్థ ఏది? మెలకువ అంతే. మెలకువ ఒకటే ఉండేది అంతే, మూడు అవస్థలు లేదే లేదు. ఇప్పుడు మూడు అవస్థలు ఉంటున్నాయి కదా, అవి నీ అనుభవాలు, అవి నీకు గతించిన అనుభవాలు ఉన్నాయి, వాటిని గురించి విచారణ చేస్తున్నాం అంతే. అప్పటికి ఏది నీకు అనుభవానికి వస్తూ ఉందో అది మెలకువే వచ్చింది అంతే. నీకు స్వప్న అనుభవం ఎక్కడుంది? సుషుప్తి అవస్థ ఎక్కడుంది? లేదు. వీటిని గమనిస్తే ఒకదాంట్లో ఒకటి ఇవి ఇమిడిపోతున్నాయి. మొత్తం ప్రపంచమంతా పంచమహాభూతాల్లోనూ, పంచమహాభూతము అవస్థలోను, అవస్థ తనలోను. దీన్నే కార్యకారణ అంటూ మనం విచారిస్తూ ముందుకు సాగాలి. కార్యకారణ ప్రక్రియను కానీ, దృగ్దృశ్య ప్రక్రియను కానీ, పంచకోశాన్ని కానీ నీ విస్తరించి అర్థం చేసుకునే పోకూడదు. దాన్ని పేలికలుగా తీసి దాన్ని చింతన చేస్తాను అంటే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే నేరుగా మనకేం అనుభవంలో ఉందో దాన్ని గమనిస్తే చాలా అంతే. ఉదాహరణకు స్వప్నంగా మనకు అనుభూతమైనటువంటి ఏ ప్రపంచం ఉందో అది అప్పటికీ మెలకువ. అక్కడ కూడా అన్ని వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి. ఆ ప్రపంచము నా మెలకువలో కనిపించింది, ఆ మెలకువ ఇప్పుడు లేకుండా పోయింది, నాలోనే కరిగిపోయింది. దీన్ని గమనిస్తే మొత్తం అన్ని కార్యాలకు కారణం తానే అని అక్కడే నిశ్చయం వెళ్ళిపోతుంది. ఇంతే సూక్ష్మంగా కార్యకారణ ప్రక్రియను తెలుసుకోవాలే కానీ దీన్ని అనవసరంగా విస్తరించుకుంటూ పోకూడదు. విస్తరించాలని ఎప్పుడు అనిపిస్తుంది నీకు అంటే ఇదిగో ఈ కార్యకారణ నిమిత్త ఉపాదాన సహకారి పూర్వవర్తి పశ్చాద్వర్తి అనుకుంటే విస్తారంగా అవుతుంది కార్యకారణ ప్రక్రియ. నిజంగా ప్రక్రియ యుక్తి అంటే నీకు అర్థమైతే అయిపోయింది అంతే, దాని పారే అవసరమే లేదు. సత్యం అర్థమైపోయిన తర్వాత నీలో కార్యత్వము లేదు, కారణత్వము లేదు. నీ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు దానికి కారణం అవస్థ అన్నారు, అవస్థను గమనిస్తున్నప్పుడు దానికి కారణం నీవు అన్నారు. కేవలం నిన్నే నీవు గమనిస్తే నీవు కారణం ఎందుకు అవుతావు? దేనికి కారణమవుతావు? అంతా నీవైపోతే ఉండేదే ఒకటే అంటే కారణము కార్యము రెండు లేదు. ఇక్కడ కారణకార్యం మరి ఎందుకు వచ్చినట్లు?
నీకు ఉపదేశాదయం వాద, తత్వాన్ని ఉపదేశించడం కోసమని ఉపనిషత్తు అధ్యారోప అపవాద అనే ఈ పద్ధతిలో కారణకార్య ప్రక్రియ తీసుకొచ్చింది. ఇంతే అర్థం. దాన్నే నువ్వు పెద్దగా చేసుకోకూడదు. కారణకార్య ప్రక్రియ అంటే అంతే అర్థం. కారణాన్ని వేడి కార్యం లేదు అని నీవు అర్థం చేసుకోవటానికి ప్రక్రియ ఇదంతే. తన ఉనికిని వీడి జగత్తు లేదు, తన ఉనికిని వీడి అవస్థ లేదు, ఈ అర్థంలో. రెండవది దృక్కు దృశ్యం ఉన్నది కదా, ఇది అంతే. ఇది ఎరుకను అనుసరించి తయారైన ప్రక్రియ. ఏదైనా మనకు తెలివికి విషయమైతేనే మనకు దానివల్ల సుఖమో దుఃఖమో లాభమో నష్టమో జయమో అపజయమో ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి. నీకు అదే అర్థం కాలేదు అంటే, నీకు తెలియలేదు, నీకు అర్థమే కాలేదు, నీ ఎరుకకు అది విషయమే కాలేదు అంటే దాని నుంచి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. ఉదాహరణకు ఒక ఇంట్లో ఏదో ఒక ప్రమాదకరమైన వస్తువు లేకుంటే ఒక పాము ఏదో ఉందనుకో, నీకు తెలీదు, హాయిగా పడుకుంటావు. చూడు, నీకు అది దాని నుంచి ఏమవుతుంది? వస్తువు ఉంటే కాదు, ఉండే తెలిస్తే నీకు సమస్య. వస్తువు ఉన్నంత మాత్రాన అదేం చేయవు. అంటే ఉనికి వల్ల కాదు, దాని తెలివి. ఉనికి వల్ల కాకుండా ఉనికి యొక్క తెలివి ఉంది కదా, ఇది ఎక్కువ పనిచేస్తుంది. ఉనికి అంటే ఉండిపోయిండే పరమార్థం, అంతటా ఉండిపోయింది, ఏం ప్రయోజనం? ఇది తెలుసుకోకుండా కూడా ఉన్నది. అట్లా ఉండేదని తెలుసుకోగలిగితే చూడ నీకు ఆనందం. అంటే ఉపనిషత్తు ఏమంటా ఉంది అంటే, పరమార్థ వస్తువు ఉండడం వల్ల నీకు పురుషార్థం కలగలేదు, ఆ ఉనికిని తెలుసుకోవటం వల్ల పురుషార్థం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మము అంతటా ఉంది నిజమే, కానీ దాని ఉనికి వల్ల నీకు సమస్యలు పరిష్కారం కాలేవు. ఆ ఉనికి యొక్క తెలివి ఇది నీకు పరిష్కారాన్ని ఇస్తుంది. బ్రహ్మం పరిష్కారం కాదు, బ్రహ్మం యొక్క జ్ఞానం ఉంది కదా, ఇది పరిష్కారం, నీ సమస్యకు పరిష్కారం. అందుకే తెలివి చాలా ముఖ్యమైనది. ఇది సత్తును వ్యాపించినటువంటి తత్వం ఎరుక. తెలివి లేదా ఎరుక అన్నప్పుడు ఆ ఎరుకలో ఉనికి కూడా అంతర్గతం. ఉనికి ఉండే వస్తువు గెరుకుంటుందా? ఉనికి లేని వస్తువు గెరుకుంటుందా? ఉనికి ఉండే వస్తువుకి ఎరుక ఉండాలా అన్నప్పుడు ఎరుక అని చెప్తే దానికి ఉనికి ఉంది, అంతర్గతంగా ఉంది. అందుకే ఉనికిని వ్యాపించి ఎరుక ఉంటుంది, సత్తును వ్యాపించి చిత్తు ఉంటుంది. చిత్ అన్నప్పుడు సత్ దాంట్లో అంతర్గతం అయిపోయింది. సత్ అనేది ఒక చిన్న వృత్తము అంటే చిత్ పెద్ద వృత్తం. ఇప్పుడు పెద్ద వృత్తంలో చిన్న వృత్తం చేరిపోయింది. దేనికి జ్ఞానం ఉందో, మరి ఉండే వస్తువు జ్ఞానం ఉంటుందా, లేని వస్తువు జ్ఞానం ఉంటుందా? ఉండే వస్తువుకే ఉండాలి. ఈ అర్థంలో ఉనికిని వ్యాపించి ఉండేది ఎరుక. సత్య వస్తువు ఉండడం వల్ల నీకు సమస్య పోదు, సత్య వస్తువును తెలుసుకోవటం వల్ల సమస్య పోతుంది అనే ఉద్దేశం. అందుకే తెలివి, ఎరుక ఇది చాలా ముఖ్యమైనది. నీ తెలివికి ఏది విషయం కాదో, ఉదాహరణకు నీ శరీరంలో ఒక భాగము ఏదో సమస్య వచ్చి దాన్ని తీసేయాలంట డాక్టర్లు. దాన్ని ఏం చేస్తారు? ఒక అనస్థేషియా ఇంజక్షన్ ఇస్తారు, దానికి ఎరుక లేకుండా చేస్తారు. అనస్థేషియా అంటే అదే, ఆ భాగానికి తెలివి లేకుండా పోతుంది, మొద్దుబారిపోతుంది ఆ భాగం. దాన్ని ఇప్పుడు రంభంతో కోసిన నీకేం అర్థం, సుఖము లేదు, దుఃఖము లేదు. నీవే చూస్తుంటావు, ఏమి ఇట్లా చేస్తారు, ఇలా చూస్తున్నావు. ఒక పెద్ద సర్జరీ చేసేటప్పుడు కూడా మొత్తం అంతా తీసేస్తారు. వాడికి మొత్తం ఇంజక్షన్ ఇస్తే మొత్తం అంతా వాడికి జోమ్ అనిపిస్తుంది, శరీరం అంతా ఏ భాగం కావాలంటే. అంటే అర్థమేమి అక్కడ? ఎరుకను తీసేయాల. ఎరుకను తీసేస్తే నీకు సుఖము దుఃఖము ఏమి అనిపించదు. నీ చెయ్యికి స్పర్శ జ్ఞానమే పోయిందనుకోండి, దీని మీద నీ ఐస్ గడ్డ ఎంతసేపు పెట్టుకున్నా ఏం కాదు. మంచి ముక్క ఎంతసేపైనా పెట్టు, ఐస్ క్రీమ్ ఎంతసేపైనా పెట్టుకో, ఏమనిపించదు. ఎందుకంటే దానికి ఎరుక పోయింది అంతే. అదే దీని నీ కర్పూరం వెలిగించినా కూడా నీకేం అర్థం కాదు, అది కాలుతూ ఉన్నా కూడా నీకు స్పర్శ జ్ఞానం లేదు కాబట్టి నీకేం తెలియదు.
ఎంతోమంది పిల్లలకి స్పర్శ జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పై నుంచి కింద పడినా వాళ్ళకి అనిపించదు, మళ్ళీ లేచి వెళ్తారు. ఎందుకంటే నొప్పి లేదు, తెలిసలేదు. అంటే ఎరుక అనేది లేకపోతే ఎట్లుండొచ్చు? ఏదైనా నీకు శోకం ఉంటావు కదా, నీకు తెలియకుంటే ఏ శోకము లేదు, నీకు తెలిస్తే శోకం. ఎవరో వ్యక్తి ఎక్కడో పల్లెటూరులో ఒక దగ్గర ఎక్కడో ఉన్నాడు, ప్రశాంతంగా ఒకడే ఉన్నాడు. అది ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వచ్చినా కూడా వాడికి ఏం తెలిసేది కాదు, ఏం భయము లేదు వాడికి. అంతే, నీకు తెలియదు కాబట్టి భయం లేదు, తెలిస్తే సమస్య. అంతే. అక్షర జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు, ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం తింటున్నారో, ఎట్లా బతుకుతున్నారు అంతే. ఇప్పుడు నీ సిటీలో ఉండి అన్నీ తెలుసుకున్నావు, చదువుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు తెలిసింది, అందుకే నీకు భయపడతావు. ఏం తినాలన్నా భయము, దాంట్లో ఏముందో, దీంట్లో ఏముందో, అది తింటే ఏమవుతుందో, ఇది ఇన్ని పోతున్నాయా లేదో, ప్రోటీన్స్ పోతాయా, విటమిన్లు పోతున్నాయా, ఫైబర్ పోతా అంది చూసుకుంటున్నాను. వాళ్ళు ఏం చూడడం లేదు, వాళ్ళు ఏం దొరికిందో పచ్చి మాంసం తినేస్తారు, ఊరికైపోతారు అంతే. చూడు వాళ్ళ జీవితం ఎట్లుంది. తెలియకుండా ఉండేదే మంచిది కదా. నువ్వు ఇంత తెలుసుకొని ఎంత కష్టపడతావు. నీవు తెలివి ఎక్కువయ్యే కొద్దీ నీకు సమస్యలు ఎక్కువైతా ఉంటే నీకే గమనించవచ్చు. ఎవరు చదువుకున్నాడో వాడికి సమస్యలని, చదువుకోకుండా ఉండేవాడికి ఏం సమస్య? ఏమీ లేదు. శాస్త్రం తెలిసిండేవాడు, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఇవన్నీ పరిచయం ఉండేవాడు, వీడికి సమస్యలు. అయ్యో నేను ఇంకా ఈ అనుష్ఠానం చేయలేదు, ఈ యజ్ఞాలు చేయలేదు, దానాలు చేయలేదు, తపస్సులు ఉపాసనలు చేయలేదు, ఇంకా శాస్త్రాన్ని వినాలా, శ్రవణం చేయాలా, మననం చేయాలా, ఏం తెలియకుండా ఉండేవాడికి సమస్య లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. అంటే తెలుసుకోవటం వల్లే అన్ని సమస్యలు, శోకం. అదేవిధంగా శోకం పోయేది కూడా ఎట్లా పోవాలా? తెలివి నీకు పూర్తి కావాలి. ఇప్పుడు అర్థం తెలుసుకుంటే ఎట్లయితే నీ తెలివి పూర్తి అయిపోవాలి. ఉపనిషత్తు అంటుంది, దేని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లు అయిపోతుందో వచ్చాడు. ఆ తెలివిని, ఎరుకను గురించి ఉపనిషత్తు ఎంత గొప్ప మాట అంటుంది అంటే, ఏం తెలుసుకుంటే సమస్తమును తెలుసుకున్నట్లు అవుతుందో అది తెలుసానికి. ఏన అశ్రుతం శృతం భవతి, అమతం మతం, అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి, ఏక విజ్ఞానిన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞాయ అసలు. ఒకటి తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టు అయిపోవాలి. అట్లా విద్య అంటే. నీవు అట్లా కాకుండా ఏమైపోతుంది అంటే, అన్నీ తెలుసుకోకపోతే అర్థంగా మిగిలిపోతావు. చూడు, ఏమి తెలుసుకోకుండా ఉండేవాడు ప్రశాంతంగా ఉన్నాడు, పూర్తి తెలిసిండేవాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు సమస్య వచ్చిందంటే కూడా అర్థంగా ఉండేవాడికి సమస్య వచ్చింది. ఇప్పుడేం చేయాలా? ఇప్పుడు ఎంతో కొంత తెలుసుకున్నావు కాబట్టి పూర్తి తెలియకుండా అయిపోవాలంటే సాధ్యం కాదు. నీకు ఒకటే అవకాశం ఉండేది, తెలుసుకుంటే పూర్తి తెలుసుకోవాలి అంతే, వేరే మార్గమే లేదు. అందుకే తెలివి పరిపూర్ణం కావాలి. తెలివి పరిపూర్ణమైపోతే చూడ అక్కడ అది ప్రతిష్టను పొందుతుంది, స్థిరత్వాన్ని పొందుతుంది. మరి ఎక్కడ అది పరిపూర్ణమయ్యేది? జ్ఞానే పరిసమాప్యత, వేరే మార్గమే లేదు. వేద అంతం అంటే ఇది అర్థం. వేదం యొక్క పూర్ణత్వం నీవు తెలుసుకోవటం అంటావు కదా, ఆ తెలుసుకోవటం దీన్ని తెలుసుకుంటే పూర్ణమవుతుంది. అదేదో కాదు, ఈ జగత్ కారణమైన నీ స్వరూపం. అందుకే తెలివి, ఎరుకకు ఎక్కువ విలువ ఉంది మన శాస్త్రాల్లో. అసలు వేద అంటేనే తెలివి. మనం వేదం ఉంటాం కదా, తెలివి. వేదాంతం అంటే తెలివి యొక్క పూర్ణత్వం, అంతం.